హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శృతి కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటండి ఈరోజు స్వీట్ రెసిపీతో వచ్చేసాను చూస్తున్నారా? ఇంతవరకు మన ఛానల్లో ఒకటి కూడా స్వీట్ రెసిపీ పోస్ట్ చేయలేదు కదండి. సో ఒకసారి పోస్ట్ చేయాలనిపించింది. అందుకే సింపుల్గా ఈజీగా ప్లఫీగా టేస్టీగా చేసుకోవడానికి ఇంట్లోనే మనకు మార్కెట్లో దొరికేటువంటి ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్తో ఎలా చేసుకోవాలో చూపిద్దామని వచ్చేసానండి మీ ముందుకి. అదే అండి, గులాబ్ జామున్ మిక్స్ ప్యాకెట్ తీసుకొని ఒక గ్లాస్ అవుతుందండి ఎగ్జాక్ట్గా. ఇది మెజర్మెంట్ చేసాం మేము. ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ షుగర్ తీసుకోవాలి. దాంట్లో కొంచెం పించ్ ఆఫ్ వంట సోడా అండి. ఈ వంట సోడా మంచి టిప్ అండి దీనికి. ఈ వంట సోడా యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఈ గులాబ్ జామున్ అనేది కొంచెం క్రాక్స్ రాకుండా బ్రేక్స్ అవ్వకుండా మంచిగా బ్రేక్ అవ్వకుండా మంచిగా వస్తుందండి. దీంట్లో కొంచెం పాలు యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నారు మా అత్తయ్య ఇక్కడ. ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం చేతికి ఇలా అంటుకోకుండా ఇట్లా మెత్తగా స్మూత్గా బాల్స్ లాగా చేసుకోవాలండి. బాల్స్ లాగా చేసుకున్న తర్వాత నేను చెప్పాను కదండి, ఒక గ్లాస్ షుగర్, 2 గ్లాసుల వాటర్ అండి. మనం ఏ కప్తో అయితే ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకుంటామో అదే గ్లాస్తో షుగర్ వాటర్ మెజర్మెంట్ చేసుకోవాలి. మెజర్మెంట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. రోలింగ్ బాల్ అయ్యేటప్పుడు ఒక 2 ఇలాచీ యాడ్ చేసుకోవాలండి. ఈ 2 ఇలాచీ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే స్వీట్కి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఈ ఫ్లేవర్ కోసం ఇలాచీ కంపల్సరీ యాడ్ చేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి లిక్విడ్ ఎక్కువగా మరిగించొద్దండి, కొంచెం చేతికి అంటుకునేటట్టు చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. ఇక్కడ మా అత్తయ్య బాల్స్ ప్రిపేర్ చేస్తున్నారండి. ఇలా రౌండ్ షేప్లో కానీ ఓవెల్స్లో కానీ మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చండి షేప్స్. బేసిక్గా అయితే గులాబ్ జామున్ అంటే అందరూ రౌండ్గానే చేస్తారు కాబట్టి మేము కూడా మోస్ట్లీ రౌండ్గానే చేస్తామండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండి. వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు. అండ్ ఇంకోటి, ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు ఒక్కసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్, అండ్ ఎంకరేజ్ చేయండి. ఇక్కడ మా అత్తయ్య వచ్చేసి సిమ్లో పెట్టారండి. సిమ్లో పెట్టేసి బాల్స్ యాడ్ చేస్తున్నారు. స్టవ్ పెద్దగా పెట్టి అస్సలు యాడ్ చేయొద్దండి గులాబ్ జామున్. ఇది కూడా ఒక టిప్ అండి గులాబ్ జామ్ చేయడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్నగా ఫ్రై చేయాలండి. ఏంటంటే ఎక్కువగా స్పీడ్గా కలిపామనుకోండి ఒకదానికొకటి అతుక్కొని చినిగిపోతాయి. ఇలా సిమ్లో మంట పెట్టుకోవాలి. మంటను కూడా స్పెసిఫిక్గా చూపిస్తున్నాను ఇక్కడ. నేను ఏ వీడియోలో చూపించలేదు, అంత స్పెసిఫిక్గా ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎందుకంటే మెయిన్ గులాబ్ జామున్ టిప్ ఇది. మంట పెద్దగా పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే పైన మాడిపోతుంది, లోపల ఉడకదు. దానికోసం మెల్లగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో అన్నీ ఫ్రై చేసుకొని మనం షుగర్ సిరప్ పక్కన పెట్టుకున్నాం కదా, దానిలో యాడ్ చేసుకోవాలి. అంతే అండి. ఒక 10 to 15 మినిట్స్ అరౌండ్, మోస్ట్లీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే సెట్ అయిపోతుందండి. మన ప్లఫీ గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చూస్తుండగానే నోట్లో ఊరిళ్ళు వచ్చేస్తున్నాయండి. మీకు ఎలా ఉంది? మీకు కూడా తినాలనిపిస్తుందా? ఆఫ్ కోర్స్ తినాలనిపిస్తుండొచ్చు. అందుకే వీడియో చూసిన వెంటనే ట్రై చేసేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.